జై శ్రీరామ్. చూస్తున్నారు వరి పొలం దగ్గరికి వచ్చిన మీ ముద్దు బిడ్డ రైతు బిడ్డ. ఈరోజు కొత్త విషయం ఏంటంటే, ఎవరికి నచ్చిన రంగంలో వాళ్ళు పనిచేస్తున్నారు. ఎవరి బ్రతుకుని వాళ్ళని బతకనివ్వండి. ఒకడి బతుకు మీద మన పంచాయతీ ఏంటి? ఎగతాళిగా మాట్లాడకండి, హేళన చేసి మాట్లాడకండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అందరూ కష్టపడి సంపాదించిన రూపాయే మిగిలిద్ది. కష్టపడి సంపాదించిన రూపాయితో తినే అన్నం అమృతం లెక్క ఉంటుంది. అదే కష్టపడకుండా పుణ్యానికి వచ్చిన డబ్బులు, ఆ తినే భోజనం విషం లాంటిది. మనం ఎంత నీతి నిజాయితీగా బతుకుతున్నామో, అలాగే ఎంత నీతిగా సంపాదిస్తున్నామో కష్టపడి, ఆ యొక్క విలువ మన పిల్లలకి, మన భావితరాలకి మనం తెలియజేయాలి. అప్పుడు వాళ్ళు కూడా మనల్ని అనుసరిస్తారు. ధర్మంగా, న్యాయంగా, నీతిగా, నిజాయితీగా కష్టపడి సంపాదించుకొని బతుకుతారు. సమాజం ఎలా ఉందంటే, ఈరోజు ఒకడి బతుకు మీద ఒకడు పెత్తనం అయింది, ఒకరి బతుకు మీద ఇంకొకరి పెత్తనం అయింది. అలాగే ఎగతాళి చేసి మాట్లాడటం, హేళనగా మాట్లాడటం, సులకన చేసి మాట్లాడటం మారండి. టెక్నాలజీ పెరిగింది, దేశం అభివృద్ధి పదంలో నడుస్తుంది. మనం కూడా పక్క వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి తెలుసుకోండి అని నా మనవి. ఇట్లు మీ ముద్దు బిడ్డ రైతు బిడ్డ. గుర్తు పెట్టుకోండి, కష్టపడ్డ రూపాయి ఎప్పుడైనా మిగిలేదు, కష్టపడి సంపాదించిన రూపాయి ఎప్పుడైనా మిగిలేదు. జై శ్రీరామ్. మీ ముద్దు బిడ్డ రైతు బిడ్డ. వస్తా మరి. జై శ్రీరామ్.